ఫ్రెండ్స్, మళ్ళీ రైలు ప్రమాదం, 4 బోగీలు పల్టీలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి మనం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలోనే ట్రైన్లో జర్నీ చేయాలంటే జనాలు భయపడిపోతున్నారు. సురక్షితంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని భావించేవారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకొని దాదాపు 10 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఓ ప్రాంతంలో కూడా ఘోర రైలు ప్రమాదం జరిగింది. 140 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరి ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా దేశంలోని ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సౌత్ రష్యాలో 800 మంది ప్రయాణికులతో ఓ ట్రైన్ వెళ్తుంది. ఇది లెవెల్ క్రాసింగ్ వద్ద ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో పలు రైలు బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 140 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ ట్రైన్ టాటర్స్థాన్లోని ఖజాన్ నుండి నల్ల సముద్రం మీదుగా అడ్డర్కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్కోకు దక్షిణంగా 1200 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కొటిల్నికోవో స్టేషన్ సమీపంలో దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో పట్టాలు తప్పిందని అక్కడ అధికారులు తెలిపారు. ఆ ట్రైన్ నడిపే లోకో పైలట్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి క్రాసింగ్లో ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రష్యా రైల్వే తెలిపింది.